హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు మనము చిక్కుడు గింజలతో టమాటా పచ్చడి చేసుకుందాం. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిక్కుడు గింజలను ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి. ఎక్కువ వాటర్ పోయొద్దు. చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత టమాటాలను ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత అవి చల్లారాలి. టమాటా ఉడకబెట్టుకున్నది చల్లారాలి. మిక్సీ పట్టాలి కదా! టమాటా ప్యూరీ లాగా చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో నూనె పోసి ఉడికిన చిక్కుడు గింజలు ఉన్నాయి కదా! వాటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం టమాటా పచ్చడికి ఎలా ఉడకబెట్టుకుంటాం టమాటాలను, అలాగే ఉడకబెట్టుకొని టమాటా పచ్చడి ఎలా చేస్తామో అదే కానీ ఇందులో చిక్కుడు గింజలు వేస్తాం మనం. పోపు చేస్తాం. పోపుకి కావాల్సినవి ఇప్పుడు రెడీ చేసుకుందాం. దాంట్లోకి పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా లాస్ట్‌కి చివర్లో కొత్తిమీర వేస్తాం. పాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసి ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటమన్నాక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. దాంట్లోనే పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఈ టమాటా ప్యూరీ ఉంది కదా! మనం మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ ఉంది కదా! అది ఇందులో వేసుకొని కలుపుకొని ఆ చిక్కుడు గింజలు ఫ్రై చేసుకున్నాం కదా! అవి కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడు గింజలతో టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉంటది. ఇంట్లో జీలకర్ర మెంతుల పొడి వేశాను. ఆ జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తది. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.